దీంట్లో ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో మెయిన్ గా ప్రజా వాయిస్ వస్తుంది. ప్రతిరోజు ప్రజలు రాసే వాయిస్ నే ప్రజా వాయిస్ గా పెట్టాము. ఆ ప్రజా వాయిస్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. టెక్నాలజీ పెరుగుతుంది, మనిషి ఆయుష్ తగ్గుతుంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది, శ్రమ తక్కువ అవుతుంది, రోగాలు ఎక్కువయ్యాయి, ఆనందాలు తక్కువయ్యాయి, మనీకి తప్ప మనిషికి విలువ ఇవ్వని రోజులు దాపురించాయి, డూప్లికేట్ దోస్తానాలతో నమ్మక ద్రోహాలు ఎక్కువయ్యాయి, అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరాక మరోలా రంగులు మారుస్తున్న మనిషిని చూసి ఉసర వెళ్ళి సిగ్గుపడే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి మనిషిని అని పన్నాల అరుణ్ రెడ్డి వికారాబాద్ నుంచి అందించిండు. మిత్రుడు, వాస్తవంగా నీతో అవసరం ఉంటే ఒకలా, నీతో అవసరం లేకపోతే ఇంకోలా, నీ దగ్గరికి వచ్చి అన్నా నువ్వే సూపర్ అంటాడు, మళ్ళా పక్కన పోగానే వాడు వేస్ట్ గాడు అంటాడు. అంటే మనీకి తప్ప మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు సంబంధాలన్నీ, మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయిన పరిస్థితులు. మన నాన్నలు తాతల కాలంలో ఈ పరిస్థితులు లేవు. ఒక మాట అంటే పేపర్ కాదు కదా, బాండ్ పేపర్లు కూడా లేవు ఆ కాలంలో. పేపర్లో అట్టి వైట్ పేపర్లో కూడా రాసుకునే వాళ్ళు కాదు. ఒక మాట అంటే ఆ మాట మీద కట్టుబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మొత్తం నమ్మక ద్రోహం, కుట్రలు కుతంత్రాలతో వాడిగా మనిషి జీవితమే కుట్రలు కుతంత్రాలతో స్టార్ట్ చేస్తా ఉన్నాడు. మరి వాళ్ళకి ఎట్లా చావు వస్తుందో ఎట్లా వస్తుందో మాకైతే అర్థం కాదు. కానీ వాడు వీడని కాదు, అందరూ 90% అట్లనే తయారయ్యారు. ఇక రాజకీయ నాయకులు అయితే ఇంకా మరీ అధ్వానం తయారయ్యారు, దారుణమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక పాకిస్తాన్ కు